ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. ఇక ఈవి చిన్నయ్య ఈ కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 కుల ఉపవర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుని రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. 2004లో ఈవి చిన్నయ్య కేసులో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 14 ప్రకారం కుల ఉపవర్గీకరణను ఆర్టికల్ 14 అనుమతిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ డిమాండ్ అనేది చాలా సంవత్సరాలుగా ఉంది. గతంలో 2000 నుంచి 2004 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. అయితే మాల మహానాడు ఈ వర్గీకరణను వ్యతిరేకించి హైకోర్టులో ముఖ్యంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా తీసుకోవడం జరిగింది. అయితే హైకోర్టు వ్యతిరేకంగా వర్గీకరణకు వ్యతిరేకంగా అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు 2004లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ వర్గీకరణను వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యంగా వివక్ష వెనకబడిన వాళ్ళందరికీ కూడా ఒకే కేటగిరీలో ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్ లో అందులో కూడా నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం యొక్క కీలక తీర్పును వెలువరించడం జరిగింది. ఫిబ్రవరి 8న ఈ కేసుకు సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశంపైన వాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వెళ్ళడం జరిగింది. వర్గీకరణ సమర్థనీయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు సుప్రీంకోర్టుకు తెలియపరచడం జరిగింది. ఇటు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ముఖ్యంగా 5 మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశం పైన వారి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవడం జరిగింది. అయితే గతంలో ఉన్న ఉత్తర మెహ్రా కమిషన్ ఇప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పి కోర్టుకు తెలపడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణకు అనుమతించింది కాబట్టి సమర్థించింది కాబట్టి సో చట్ట సవరణ ద్వారా ముఖ్యంగా ఎస్టీలో మాల మాదిగలు, ఎస్టీలో లంబాడాలు, గోండ్లు, ఆదివాసులు ఉన్నారు. సో ఇందులో వెనకబడిన వర్గాల వారికి జనాభా ప్రాతిపదికన లేక ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తుంది, కేంద్రం తీసుకొచ్చే చట్టం ఆధారంగా రిజర్వేషన్లను కల్పిస్తారా లేక రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛను కల్పిస్తుందా అనేది పూర్తి స్థాయిలో తీర్పు కాబట్టి ఇంకా రావాల్సింది. ప్రస్తుతం జడ్జిమెంట్ ని ప్రొనౌన్స్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి ఇటు మాదిగ పోరాట సమితి అనేక సంవత్సరాలుగా ఇటు తెలంగాణలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో అనేక పోరాటాలు ఆందోళనలు జరిగాయి. ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ప్రధాని మోడీ మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పి కమిటీ వేస్తామని చెప్పి దానికి అనుకూలంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఎటకేలకైతే మాదిగలకి ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఏదైతే పోరాటం చేస్తున్నారో సో వారు విజయం సాధించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లలో ముఖ్యంగా ఉపకులాల వారీగా కూడా కేటగిరైజేషన్ చేసి ముఖ్యంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా లభించినట్లయింది. సో దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకు వెళ్తుందా కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్రాలకి ఖచ్చితంగా సవరణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ ద్వారానే ఎవరికి ఎంత రిజర్వేషన్లు కల్పించాలి అన్నది కేవలం పార్లమెంట్ నిర్ణయించడం జరుగుతుందని చెప్పి కూడా రాజ్యాంగంలో ఉండడం జరిగింది. కాబట్టి సో నెక్స్ట్ రాష్ట్రాల వారీగా కేటగిరైజేషన్ చేస్తే ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు వస్తుందనే దానికి సంబంధించి తీర్పులో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే గోపి, ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అటు ఎస్సీలో కానీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి మొత్తం ఏ అంశాల్లో ప్రధానంగా లాభం చేకూరే ఛాన్స్ ఉంది? రిజర్వేషన్ల విషయంలో ఎస్టీలో ఉపకులాలు షెడ్యూల్స్ ముఖ్యంగా ఎస్టీలో కానీ అలాగే ఎస్టీలో కానీ వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో వారు ఎక్కడైతే రిజర్వేషన్లు నష్టపోతున్నారో అక్కడ వారికి రిజర్వేషన్లు ముఖ్యంగా
మాలలు ఆర్థికంగా ఉన్నవారుగా ఉన్నారు. సో రిజర్వేషన్లు ఎక్కువగా వారే లబ్ధి పొందుతున్నారు అన్నది మాదిగల అభ్యంతరం. అయితే అందరినీ ఒకేలా చూడాలి, ఈ వర్గీకరణ అవసరం లేదన్నది మాలల అభిప్రాయం. సో ఇప్పుడు ఎవరైతే వెనకబడిన కేటగిరీస్ లో ఉన్నారో ఎస్టీలో కేటగిరైజేషన్ చేసి ముఖ్యంగా షెడ్యూల్స్ వారి ఉపకులాల వారిగా సో వారికి ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుంది ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా. సో వారికి ఉద్యోగ అవకాశాల్లోనూ అలాగే ముఖ్యంగా విద్యా సంస్థల్లోనూ ఇతర అంశాల్లో వాళ్ళకి ముఖ్యంగా రిజర్వేషన్లు పొందే అవకాశం ఒక క్రైటీరియా ఉన్న ఎస్టీలోనూ కేటగిరైజేషన్ చేస్తే అందులో వెనకబడిన వారు ఎవరో సో వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. సో దాని ఆధారంగా ముఖ్యంగా అందులో కూడా ముఖ్యంగా ఉపకులాల వారిగా కూడా ఎవరి పాపులేషన్ ఎంత ఉంది, వారికి ఎంత రిజర్వేషన్లు కేటాయించాలనేది కూడా జనాభా ప్రాతిపదికన లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఏ విధంగా చేయాలన్న అంశానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ వెలువడాల్సి ఉంటుంది. అయితే ఈ వర్గీకరణకి మొదటి నుంచి కూడా ఇటు ఎస్టీలో ఏకాభిప్రాయం లేదు. వాళ్ళలో ఉన్న ముఖ్యంగా వర్గీకరణను వ్యతిరేకిస్తూ అనేక మంది ఆందోళనలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా ఇందులో సమస్య ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఈ ఎస్టీలో ఉన్న వెనకబడిన వారికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు అన్న అంశాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి వర్గీకరణకి అంగీకరిస్తూ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ముఖ్యంగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజారిటీ రాష్ట్రాలు వర్గీకరణ అనుకూలంగా కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 6 సభ్యులు ఈ వర్గీకరణ అంశం సమ్మతించదగినదే అని చెప్పి వారు ముఖ్యంగా అభిప్రాయానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈవీ చిన్నయ్య కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 ప్రకారం కుల ఉపవర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇక ఎస్పీలు చాలా వెనుకబడిన వాళ్ళ పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును వెలువరించింది.